మార్చి 5 పునీత స్లీవ జాన్ జోసెఫ్ గారి పండుగ. అల్కాంటారాకు చెందిన పునీత పీటరు కఠిన తపస్సుతో అల్కాంటారియన్ ఫ్రాన్సిస్కన్ శాఖను స్థాపించగా అందులో చేరిన తొలి ఇటలీ వాసి కార్లో గయతానోరే వారు తమ 16వ ఏటనే ఇందులో ప్రవేశించారు. జాన్ జోసెఫ్గా పేరు మార్చుకున్నారు. సభ నియమాల ప్రకారం కఠిన తపస్సుతో ఉపవాసం, అల్పాహారం, 3 గంటల నిద్రతో జీవిస్తూ 24 ఏళ్లకే నోబీస్ మాస్టరు, గార్డియన్ కాగా గురువుగా అభిషిక్తులై ఇటలీలో తమ శాఖ ప్రొవిన్షియల్గా ఎన్నికై సభను విస్తృతంగా ప్రచారం చేశారు. జాన్ జోసెఫ్ గారు మరణించడానికి కొద్ది కాలం ముందు వారు నిర్వహిస్తున్న బాధ్యతలన్నింటికీ రాజీనామా చేశారు. ఇకపై కేవలం ఆత్మల రక్షణార్థం నిరంతర దైవ ప్రార్థన సల్పడానికి నిర్ణయించి అమలు జరిపారు. స్లీవపై అపార ప్రేమతో స్పర్శమాత్రాన వ్యాధులు నశించగా హృదయాలను గ్రహించి ధ్యానములో గాలిలో లేచి అద్భుతాలు చేసి కరువులో ఆహారాన్ని పంచిన పునీత జాన్ గారు 80 ఏళ్ల వయసులో పరమపదించి 16వ పోప్ గ్రెగరీ చేత పునీతుడుగా ప్రకటించబడ్డారు. తపస్సు, వినయం, అద్భుత కృపలతో విశ్వాస చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన పునీత జాన్ జోసెఫ్ జీవితం ఆత్మసాధనకు ప్రకాశవంతమైన మార్గదర్శకం. పునీత స్లీవ జాన్ జోసెఫ్ గారా మా కొరకు ప్రార్థించండి.